అందరికీ నమస్కారం. నేను పీకేర్ గ్రామంలో కరణంగా ఉన్నప్పుడు మా నాన్నగారు కరణేకంగా చేసేటప్పుడు వారి 4వ అమ్మాయిని నేను. ఆ రోజుల్లో ఈ కార్తీక మాసంలో మా అమ్మ మేమంతా అక్కడ వేయించేసిన ధనధేశ్వర స్వామి ఆలయానికి వస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మా అమ్మగారి పేరు సుబ్బలక్ష్మి. అమ్మ అక్కడ పార్వతీదేవి ఎదురుగుండా కూర్చొని భక్తి పారవశ్యంతో ఒక పాట పాడుతూ ఉండేది. ఆ పాట మా అందరికీ వచ్చు. మా అక్క చెల్లెళ్ళు నలుగురు పాడతామన్నమాట. అయితే అమ్మతో కలిసి అప్పుడు పాట పాడేవాళ్ళము. ఆ అనుభవం ఎందుకో ఈరోజు నా తమ్ముడు గుర్తు చేశాడు, సుబ్బారావు. అందుకని మీ అందరితో పంచుకుందామని ఈ పాట పాడుతున్నాను. కార్తీక సోమవారం కదా, వింటారు కదా. నమస్తే. కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో, కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో, గణపాతి తండ్రి పార్వతిలోలుడు శివశంకరండడిగో, గణపాతి తండ్రి పార్వతిలోలుడు శివశంకరండడిగో, భక్తుల బ్రోచే భారంబు నీదే పాలించరావమ్మ ఓ పార్వతీ, కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో, కైలాసపురమదిగో. ఆపదలు బాపి అనాథ ప్రజలకు అన్నాపునమ్మవుగా, ఆపదలు బాపి అనాథ ప్రజలకు అన్నాపూర్ణమ్మవుగా, ఐదోవదనమిచ్చి కాపాడు తల్లి మాయమ్మ మా తల్లి ఓ పార్వతీ, మాయమ్మ మా తల్లి ఓ పార్వతీ, కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవదిగో, కైలాసపురమదిగో. ధన్యవాదములు.